Good evening, folks. This is Satya. Um, Actually, this is my first vlog. I don't know exactly how it is recording. Let me try. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే నార్మల్ ట్రై చేశాను కొన్నిసార్లు అయితే వ్లాగ్స్ చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ట్రావెలింగ్ చేస్తున్నాను కదా నేను కూడా. సో ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది, లైక్ చూడొచ్చు అనుకున్నాను. బట్ కాకపోతే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ అట్ దట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో నా ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఖాళీగా ఉన్నాను. అంటే లైక్ ఖాళీ అంటే ఖాళీగా ఏం లేను, ప్యారలల్గా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. సో ఎలా అయినా ఐ హ్యావ్ సమ్ ఫ్రీ స్పేస్ టు డూ మై ట్రావెలింగ్. సో అందుకనే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లో అనేసి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ట్రావెల్ విత్ మీ సత్య. ఓకే, ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసేయండి, నెక్స్ట్ మనం మాట్లాడేసుకుందాం. ఇంకా ఓకేనా. దరిద్రం ఏంటంటే ఇప్పుడే వర్షం వస్తుంది చూసారా, అది దరిద్రం అనమాట. ఎనీవేస్, అట్లీస్ట్ యాక్చువల్గా అయితే చాలా అనుకున్నాను క్వాల్కామ్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ కొంచెం లైటింగ్ ప్రాపర్గా ఉంటుంది, సో బైక్ని కూడా ఒకసారి చూపించవచ్చు అని అనుకున్నాను. బట్ కాకపోతే ఎందుకో పాసిబుల్ అయ్యేలా లేదు. యాక్చువల్లీ నిన్న కూడా ఒక వీడియో రికార్డ్ చేశాను, బట్ ఇట్ వాస్ నాట్ దట్ మచ్ గుడ్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. బెటర్ ఆగడం బెస్ట్ ఏమో ఎక్కడన్నా. సో కంటిన్యూగా వర్షం వస్తే మాత్రం ప్రాబ్లమే, బికాజ్ ఎందుకంటే నేను రికార్డ్ చేస్తుంది ఐఫోన్ తోటి. అంటే ఐఫోన్ అంటే 13, 14 అలా ఏం కాదు, జస్ట్ నార్మల్ బేసిక్ ఐఫోన్ తోటి స్టార్ట్ చేశాను. పర్లేదు కొట్టేద్దాం, ఎందుకంటే నిన్ననే చాలా అంటే చాలా అనిపించింది ఫుల్ థ్రాటిల్తో రైడ్ చేయాలి. చాలా రోజుల తర్వాత బైక్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనేసి, బట్ అది నాట్ పాసిబుల్ ఎట్ దట్ టైం. ఇప్పుడు మాత్రం అలా ఏముండదు, గుంజేయడమే. హైదరాబాద్ ట్రాఫిక్లో ఫుల్ థ్రాటిల్తో డ్రైవ్ చేయాలంటే మోస్ట్లీ మరి లక్ అని రాసి పెట్టి ఉండాలి. ఆ రోజు ఏదో దేవుడి దయతో ట్రాఫిక్ అని లేకుండా ఉండాలి. ఎందుకో హెల్మెట్ అనుకుని ముందు పుష్ చేస్తుంది, బికాజ్ మౌంటైన్ వల్ల అనుకుంటున్నాను. ఇక్కడ వర్షం, హైదరాబాద్ వెదర్ ఏంటో ఒక ప్లేస్లో వర్షం ఉంటే ఇంకో ప్లేస్లో ఎండ ఉంటుంది. ఇప్పటిదాకా వర్షం పడింది, ఇప్పుడు మాత్రం చినుకులు ఉండేవి కనీసం అట్లీస్ట్. అంటే చాలా మాట్లాడుకోవాలి, బట్ హెల్మెట్ నాట్ సపోర్టింగ్ మీ టు స్పీక్. ఎందుకు ముందు పుష్ చేస్తుంది హెల్మెట్ ఒకటే. ముందు చాలా టైట్గా ఉండే బాగుండే. బైక్లో ఫ్యూయల్ కూడా లేదు, ట్రిప్ ఎక్కడ నడుస్తుంది. సో పోయి ఫ్యూయల్ కూడా ఫిల్అప్ చేసుకొని అట్టించోటే మంచి స్పాట్కి వెళ్ళి రివ్యూ చేసుకున్నాను. అంటే నాకు రివ్యూ ఏంటంటే జస్ట్ బైక్ చూపిస్తాను అంతే. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ రికార్డింగ్, బట్ ఏదో మాట్లాడేస్తున్నాను. అండ్ లాట్స్ ఆఫ్ ఫియర్, కొంచెం నోరు కూడా తిరగట్లేదు, బికాస్ మెడిసిన్ ఫస్ట్ లో కాదు సర్జీ బిఫో. ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ ఓకే ఫైన్, లెట్ మీ ట్రై. కాబట్టి నాలుగు ఇష్యూ చిన్నగా ట్రాఫిక్. ఏమైనా కానీ సరే ట్రావెలింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఎక్కడికైనా దూరంగా తెలియని ప్లేస్కి ఒంటరిగా ఓన్లీ మ్యూజిక్తో మాత్రమే మనకి సంబంధం ఉన్నట్లు ఇంట్లో చోలా బడ్స్ పెట్టేసుకొని మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని, ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో ట్రావెలింగ్ చేస్తుంటే క్రేజీ, తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే నేను ఫస్ట్ థింగ్, నేను ట్రావెలింగ్
వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకు ట్రావెలింగ్ చేస్తాను అంటే నాకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిలైజ్ అయ్యేది ట్రావెలింగ్లోనే అవుతుంటాయి. ఇప్పటిదాకా చాలా ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఎప్పుడు రికార్డ్ చేయలేదు. చేసిన బట్ అవి పోస్ట్ చేయాలంటే లైక్ కన్సిస్టెన్సీతో చేయలేం కదా అన్నట్టు అనిపిస్తుండే. బట్ కాబట్టి ఇప్పుడు అలా కాదు, సో ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక 2-3 డేస్, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటూనే చేస్తాను కదా. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా మనం కూడా ఒక మంచి యూట్యూబర్గా, ఒక మంచి ట్రావెలర్గా డెవలప్ అవుదాం. అండ్ ట్రావెల్ విత్ సత్య అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఒక ప్లేస్ని కామెంట్ చేసి, బ్రో సో ఇంచో ప్లేస్ చాలా బాగుంటుంది, విజిట్ చెయ్యండి మీరు అని అలా ఏదైనా కామెంట్ చేశారే అనుకోండి, సో ఆ ప్లేస్కి అంటే లైక్ ఇప్పుడు కామెంట్ చేసిన మల్టిపుల్ పీపుల్ కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ చేసిన పర్సన్ని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనేది ట్రావెల్ విత్ మీ సత్య అనే కాన్సెప్ట్. సో బేసిక్గా నేను ఫ్యూయల్ అయితే ఇంజిన్ వల్ల ఎప్పుడు ఫిల్అప్ చేపిస్తూ ఉంటాను. ఎందుకు అని అడగకండి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ నాకు ఎందుకో కొంచెం బాగుంటుంది, లైక్ ప్రాపర్ మైలేజ్ వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ నిన్న ట్రై చేశాను, వీడియో ప్రాపర్ రాలేదు, బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ వీడియో ఎలా వచ్చినా అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ డేనే ఎవ్వరు ప్రోస్ అయిపోరు కదా. సో అందుకని చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ డెవలప్ అవుదాం, నో వరీస్. అండ్ యా, ఐ నీడ్ టు టెల్ ఎ స్టోరీ దట్ ఎందుకు అంటే ఈ స్టోరీ చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ పర్సనలీ నాకు, అండ్ మేబీ మీకు కూడా అవ్వచ్చేమో ఇది ఒక మోటివేషన్. ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి పాలు ఉన్నాయి కదా, పాలు చెడిపోతే అది యోగట్ అవుతుంది, యోగట్ చెడిపోతే అది బటర్ అవుతుంది. అండ్ సేమ్ యాజ్ ఇప్పుడు వెన్ యూ కమ్ టు సారీ ప్రాపర్గా చెప్పలేదు, చెప్పాను కదా ఇందాక అంటే లైక్ ఫస్ట్ బ్లాగ్ కదా, సో కొంచెం టెన్షన్, లిటిల్ బిట్ టెన్షన్ అండ్ ఎలా వస్తుందో తెలీదు. ఓకే, వాట్ ఎవర్ మేబీ. గ్రేప్స్ గురించి చూసుకుంటే మాత్రం గ్రేప్స్ ఖరాబ్ అయిపోతే వైన్ అవుతుంది. బట్ అన్నింటిలో ఏంటంటే మిల్క్ కన్నా యోగట్ ఎక్కువ కాస్ట్, యోగట్ కన్నా బటర్ ఎక్కువ కాస్ట్, అండ్ గ్రేప్ జ్యూస్ కన్నా వైన్ ఎక్కువ కాస్ట్. సో ఏంటంటే మిస్టేక్స్ చేస్తేనే మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో మిస్టేక్ చేయకుండా ఉంటాము. అండ్ ఇంకా కొంచెం హ్యూమన్ బీయింగ్స్తో కంపేర్ చేసి చెప్పాలంటే ఏమో అంత ప్రాపర్ ఎగ్జాంపుల్ అయితే గుర్తొస్తలేవు ఇప్పుడు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ చూసాను, యాక్చువల్గా గుర్తు వస్తుంది బట్ నేను ఎగ్జాక్ట్గా తెలీదు. ఎప్పుడైనా హ్యూమన్స్ అయితే మిస్టేక్ చేస్తూనే ఉంటాం కదా, సో నో వరీస్. ఓకే, అలా పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే మనం క్వాల్కామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు క్వాల్కామ్ దగ్గరికి అంటే అక్కడ కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది, సో బైక్ చూపించు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంచెం. లైక్ ఫస్ట్ బ్లాగ్ కదా, నాకు నా బైక్ అంటే చాలా ఇష్టం. అండ్ చూద్దరు కదండి బైక్ ఎలా ఉంటుందో. సో నేను రికార్డ్ చేసి అయితే ప్రజెంట్ అయితే నార్మల్ ఒక మొబైల్ ఫోన్ అంతే, దట్స్ ఇట్. అండ్ అది కూడా ఒక మైక్, నార్మల్ ఒక 1000 రూపీస్ బడ్జెట్ అనుకో కాదండి స్టార్ట్ చేయడానికి నాకు వచ్చింది అయితే. బేసిక్గా ఏదైనా జీరో నుంచే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎవరన్నా, సో నేను కూడా అలా కాకపోతే 1000 రూపీస్ స్పెండ్ చేశాను అనుకోండి, 1000 రూపీస్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఎలా ఉంటున్నాను ట్రావెలింగ్. చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, బైక్తో అక్కడికి వెళ్ళాలి, వరల్డ్ రైడ్, అంత పెద్ద ప్లాన్ అయితే ఏం లేదు, పాపం బుద్ధి కూడా తట్టుకోలేదు కూడా. సో ఇండియాలో అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా బోత్ తెలుగు స్టేట్స్ అయితే కవర్ చేసేద్దాం, ఓకేనా. సో నాతో పాటు ఎవరైతే రావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, ఇంకొక బెస్ట్ ప్లేస్ అనిపిస్తే కామెంట్ చేసేయండి, ఆ ప్లేస్కి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం కొత్త థింగ్స్. పెద్ద వాళ్ళు చాలా మంది చెప్పారు కదా, ఖాళీ కూర్చున్న వాళ్ళు అట్లీస్ట్ ట్రావెలింగ్ చేసేయండి అనేసి. ఎందుకంటే లైఫ్ అనేది 2 పేజెస్ మధ్యలో ఉండకూడదు. ఆల్రెడీ దేవుడు 2 పేజెస్, లైఫ్ ఇస్ లైక్ ఏ బుక్, 2 పేజెస్ దేవుడు రాసేస్తాడు అలాను.
ఒకటి మన భారత్, ఇంకోటి మనడే. ఇంకా మిగిలిన మధ్యలో ఉన్న పేజెస్ మాత్రం మనమే ఫిల్ చేసుకోవాలి. సో అలా ఫిల్ చేయాలంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా. మనం ఒకటే ప్లేస్లో ఉండి ఇక్కడే ఉండి సేమ్ జాబ్ లైఫ్, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళడం, హాస్టల్కి వెళ్ళిపోవడం, వర్క్స్, అసైన్మెంట్స్, సెమిస్టర్స్, సప్లీస్, మన సప్లీలు క్లియర్ చేసుకొని కూర్చోడం, ఇదే కాదు కదా లైఫ్ అంటే. సో కొంచెం ట్రావెలింగ్ చేస్తే అట్లీస్ట్ 0.01% ఆఫ్ ద వరల్డ్ అయినా మనకు తెలుస్తుందేమో అని ఒక చిన్న థాట్ అంతే. మీరు చూసారు కదా అక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ మాత్రం మళ్ళీ అంటే లెక్క ఎవరి కింద ఉన్నారు మాట్లాడలేదు. ఓకే, సో ఆల్మోస్ట్ అలా వచ్చేసాను అనుకుంటున్నాను, బట్ వర్షం ఇప్పుడే రావాలా? ఓకే, వాట్ ఎవర్ మేబీ. ఫస్ట్ అయితే బ్లాగ్ కంప్లీట్ చేసుకుందాం, రిటర్న్ వచ్చాక ఫ్యూయల్ ఫిల్అప్ చేపించేసుకుందాం. ఫస్ట్ రివ్యూ అయిపోతే మనకి అంటే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ అంటే పెద్దగా ఏం లేదు, లైక్ ఫస్ట్ వీడియో కదా, సో చూడాలి ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ ఈ రోడ్లో డ్రైవ్ చేయొచ్చా ఫుల్ థ్రాటిల్ తోటి? యా. అండ్ హైదరాబాద్లో బ్యూటీ ఏంటంటే డే టైం కన్నా నైట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తేనే హైదరాబాద్ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఎవరైనా సరే కొంచెం సిగ్నల్స్ దగ్గర అయినా సరే లెఫ్ట్ అండ్ రైట్స్ టర్న్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాపర్ సిగ్నల్స్ వేయండి, లైక్ ఇండికేటర్స్ ఆన్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే చాలా పెద్ద పెద్ద థింగ్స్కి స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఎందుకంటే బటర్ఫ్లై థియరీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ మనం చేసే ఏదో ఇక్కడ ఒక చిన్న పని వల్ల చాలా పెద్దగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం చూసుకొని డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే కొంచెం ప్రాపర్గా డ్రైవ్ చేయండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రాంగ్ రూట్స్ అయితే అవాయిడ్ చేసేయండి. బికాస్ ఎందుకంటే యాక్సిడెంట్స్ ఎక్కువ రాంగ్ రూట్స్లోనే అవుతున్నాయి. లాస్ట్ 2 monthsలో హైదరాబాద్ అయిన యాక్సిడెంట్ 40% ప్లస్ రాంగ్ రూట్స్లో యాక్సిడెంట్స్ అయినాయి కదా. సో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. బికాస్ ఎందుకంటే మనం చేయాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మన కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆల్మోస్ట్ అలా వచ్చేసాను క్వాల్కామ్కి. ఎందుకో ఈ ప్రతి అర్థం కాదు కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పటికైనా సరే ఇలాంటి ఒక పెద్ద కంపెనీ పెట్టాలన్నంత థాట్ వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం. బికాస్ క్వాల్కామ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ కంపెనీ కదా. ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓ సారీ, చెప్పే కదా హైదరాబాద్ డే టైం కన్నా నైట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంటికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఎవ్వరు లేరు అని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే నాకు కలిగే సిగ్గు ఎక్కువ కొంచెం. ఓకే, ఓ మై గాడ్, మళ్ళీ ఇప్పుడు ఇంకో రౌండ్ వేయాలా అటు రావాలంటే? సో ఏం కాదులే, కొంచెం ఆ ఎండ్లో వెళ్ళేసి అక్కడ ఎక్కడైనా సైడ్గా ఆపేసుకొని చేసేద్దాం.
సరే ఇక్కడ 2 లారీల మధ్య గ్యాప్ ఉంది, ఇక్కడ పెట్టేసి సో ఫస్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాను. 1 సెకండ్, కొంచెం హెల్మెట్ రిమూవ్ చేసి తీసుకుందాం వీడియో. ఫైనల్లీ క్వాల్కమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం మనకి ఫ్రీ స్పేస్ ఉంటుంది ఇక్కడ, అయితే ఫ్రీగా వీడియో షూట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ దిస్ ఈజ్ మై బైక్, మై క్యూట్ లిటిల్ బైక్ R15 V3 BS4. యాక్చువల్లీ ఈ బైక్ ఎస్పెషల్లీ నాకు ఈ సెగ్మెంట్లో BS4 కోసం నేను మోర్ దెన్ 200-300 బైక్స్ని చూసి ఉంటాను. అండ్ నాకు దీని తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే మాన్స్టర్ ఎడిషన్ ఉంది, బట్ బ్యాడ్ లక్ ఏమో తెలియదు, బట్ నాకు అది దొరకలేదు. సో ఇది తీసుకున్నాను ఇంకప్పుడు. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకి యాక్జర్ హెల్మెట్ ఉంది, బట్ కాకపోతే అది ఇంటి దగ్గర ఉండిపోయింది అనమాట దానికి. ఎందుకంటే మొత్తం కలర్ మంచిగా లేదు, మొత్తం రేడియం అంతా ఊడిపోతుంది. సో అందుకని మళ్ళీ రేడియం చేపిద్దాం అనేసి ఇంటి దగ్గర పెట్టాను. సో ఈ హెల్మెట్ వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, ఇది స్టడ్స్. అతని దగ్గర ఇంకో హెల్మెట్ ఉంది, సో అందుకని నేను ఇది తెచ్చేసుకున్నాను. అండ్ దీనికి సూట్ అయ్యేలానే ఈ హెల్మెట్ మౌంట్ ఒకటి తీసుకున్నాను. అండ్ నార్మల్గా ఒక మైక్ తీసుకున్నాను అనమాట, జస్ట్ ఒక 1000 రూపీస్లో. మొత్తం యూట్యూబ్ కెరీర్ అయితే స్టార్ట్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ కమ్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా బెటర్గా మనం పెర్ఫామ్ చేద్దాం. అండ్ తెలుగు పీపుల్ డెఫినెట్లీ ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఒక మడ్ గార్డ్ ఉండాలి, హగ్ బంపర్లా హగ్ మడ్ గార్డ్లో ఒకటి ఉండాలి, బట్ అది పోయిందనమాట. అంటే ఒకరోజు రన్నింగ్లో ఇరిగిపోయింది, సో అందుకని మళ్ళీ పెట్టించాలి. అది ఆల్మోస్ట్ ప్రాబుల్లీ పెట్టించేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కొంచెం మడ్డి ఉంది బైక్ మాత్రం, కొంచెం ఇది ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. వెన్ ఇట్ కమ్స్ టు మై బైక్, 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 165 టచ్ చేశాను నేను ఈ బైక్ మీద అయితే. అండ్ లైట్స్ అయితే చాలా బాగుంటాయి, బట్ ఒక్క లైటింగ్ ఒకటి కొంచెం ప్రాపర్గా ఉండదు, బట్ కాకపోతే క్రేజీ అనమాట బైక్ మాత్రం. అసలు ఆ సెగ్మెంట్లో దాని సీసీకి మించిన స్పీడ్ వెళ్ళిపోతుంది నా బైక్ అయితే. అండ్ ఆఫ్టర్ మార్కెట్ చేంజెస్ అయితే ఏం చేయించలేదు, జస్ట్ బైక్ ఎలా వచ్చిందో అలానే ఉంది. ఇది నేను తీసుకుని సెకండ్స్లోనే తీసుకున్నాను ఈ బైక్, ఎందుకంటే ఆ టైంకి నేను R15 V3 ఎస్పెషల్లీ నాకు BS4 సెగ్మెంట్ కోసం మోర్ దెన్ 200-300 బైక్స్ నేను చూసుంటాను. అండ్ నాకు దీని తర్వాత ఉన్న ఇంకో ఆప్షన్ వచ్చేసి మాన్స్టర్ ఉండే, బట్ కాకపోతే నాకు దానికన్నా V3 కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకు నాకు సంహౌ దీన్ని చూడగానే ఒక జెడ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంటుంది బైక్ మాత్రం. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోవాలంటే నాకైతే కొన్ని డేస్ పడుతుంది అనమాట. అండ్ దీన్ని కొంచెం చేంజెస్ ఏమైనా చేపిస్తే ఎలా బాగుంటుంది అనుకుంటున్నాను. అవి ఎలాంటి చేంజెస్ చేయించాలో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ చిన్నగా అవి చేంజెస్ కూడా చేయించేసుకుందాం. అండ్ ఇప్పటి నుంచి మనం చేసే బ్లాగ్స్ అన్నీ మోస్ట్లీ ఈ R15 మీదనే వస్తాయి. అండ్ హెల్మెట్ మాత్రం కొన్ని రోజుల తర్వాత చేంజ్ అయిపోతుంది, బికాజ్ ఎందుకంటే అది మన హెల్మెట్ కాదు, దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పటికి బై ఛాన్స్ ఒకవేళ ఉంటే మాత్రం ఒక గోప్రో కొనుక్కోవడానికి ట్రై చేద్దాం మనమైతే. అండ్ నిన్ననే ఈ మౌంట్ పెట్టించాను, అట్లా మొబైల్ హోల్డర్ పెట్టించాను. ఇది ఎందుకంటే ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ ఉంటుంది అనేసి. అది మెటల్ అనమాట, ఇది మెటల్ తీసుకున్నాను కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనేసి. ఈ R15 నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే ఫ్యూయల్ ఉంటుంది బైక్లో, ట్రిప్ ఎఫ్లో నడుస్తుంది. అది మనం మోర్ దెన్ 10-15 కిలోమీటర్స్ ఇంకా ట్రిప్ ఎఫ్లో ఉంటే అప్పుడు మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడం కరెక్ట్. అండ్ మోస్ట్లీ నేనైతే ఇంతకుముందు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మాత్రం ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటుండే, ఎందుకంటే అప్పుడంటే ఇంట్లో వాళ్ళు ఇస్తుండే పైసలు. సో అప్పుడు అర్థం కాకపోతున్నాయి కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటుండే. ఇంకా తర్వాత లేటర్ నాకు అర్థమైన విషయం ఏంటంటే పెద్ద బైక్స్లో ఫ్యూయల్ అట్లనే ఉంచకూడదు అనమాట. ఇట్లా ఎప్పుడు రిక్వైర్మెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు అంటే వెళ్ళి ఫిల్ చేయించుకోవడం బెటర్. ఇంకెప్పుడైనా కంటిన్యూగా బయటికి వెళ్ళేది అన్నప్పుడు కొంచెం ఫ్యూయల్ ఫుల్గా ఫిల్ చేయించేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ మడ్ అంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. అండ్ నాకు పర్సనల్గా అయితే నేను బయట వాష్ చేయించడం కన్నా నేను నా ఓన్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం కొంచెం.
యా, దట్స్ ఫైన్. సో ఇంకెళ్ళిపోదాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో. ఆల్మోస్ట్ ఆల్రెడీ కాప్స్ తిరుగుతున్నారు. సో వాళ్ళు వచ్చి మనల్ని పట్టేసుకోవడం కన్నా సో మనమే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవడం బెటర్ ఏమో ఇక్కడ నుంచి. నో ప్రాబ్లం యాక్చువల్లీ ఉన్నా కూడా కొంచెం బైక్కి ఫస్ట్ టైం కాబట్టి ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇలా వస్తాయో ఫొటోస్. యాక్చువల్గా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం పర్సనల్లీ. నాకు యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుండే, క్లికాన్ ఫోటోగ్రఫీ అని. కొంచెం అప్పట్లో కెమెరాస్ కూడా ఏం లేకపోయేసరికి నార్మల్ ఫోన్స్లో తీసుకోవడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫోన్ ఉందనుకో వాళ్ళ ఫోన్ అడిగి అన్న మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి ఫోటో తీసుకుంటాను అని అలా తీసుకోవడం తప్ప పర్సనల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కెమెరా అండ్ ఎనీ గోప్రో ఆల్సో. సో we will definitely one day definitely we will get it all these things. వెదర్ చూసినామో చాలా చల్లగా ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూయల్ ఫిల్ చేపించేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకు వర్షం పడ్డది. మీకు వాటర్ కనిపిస్తుందో లేదో తెలియదు. అండ్ ఎక్కువ నాకు బురదలో నడపడం కూడా అంత ఇష్టం ఉండదు బైక్ అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. బైక్ గురించి అయితే వ్లాగ్ ఇంకొక 2-3 మినిట్స్ కంటిన్యూ చేయొచ్చు, బికాజ్ ఎందుకంటే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఎంటీనే వెళ్ళిపోతాం కదా. దీన్ని కొన్ని క్రేజీ స్టంట్స్ చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. లైక్ స్టంట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ పబ్లిక్ ఉన్న ప్లేసెస్లో ఏదో షో చేయడానికి కాదు, ఎంటీ రోడ్లో ఎవ్వరు లేనప్పుడు ఎవ్వరు చూడనప్పుడు చేసే స్టంట్స్ చాలా బాగుంటాయి మనకి. కానీ ఒక భయం ఏంటంటే కింద పడితే మాత్రం బండి స్మాష్. బట్ కానీ చేస్తాను ఒకరోజు, అంటే చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు, బట్ అంత చెప్పుకున్నాం. మీరైతే మాత్రం రిక్వైర్మెంట్ ఉంటేనే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అలాంటివి చేయండి. అంటే ర్యాష్ డ్రైవింగ్ అంటే ఇట్ నీడ్స్ యూ కెన్ డూ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. బట్ అవసరం లేకపోయినా ఏదో షో చేయడానికి అలా తిరిగామనుకోండి, చెప్పాను కదా మనం చేసే చిన్న తప్పులైనా సరే వేరే వాళ్ళకి చాలా పెద్దగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి కొంచెం కన్సిడర్ చేసుకొని కన్సర్న్లో ఉంచుకొని కొంచెం ప్రాపర్గా డ్రైవ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ. నా ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది ఉంటారు మన కోసం వెయిట్ చేసుకుంటూ. సో హెల్మెట్ అయితే డెఫినెట్గా తీసుకెళ్ళండి. ఇంకొకటి వచ్చేసి సిగ్నల్స్ సిగ్నల్ ఇండికేటర్స్ మాత్రం డెఫినెట్లీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. అంతే, వర్షం పెరిగిపోయేలోపు మనం రూమ్కి వెళ్ళిపోతామా చూద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రూమ్కి వెళ్ళడానికి ట్రై చేసేద్దాం. సరే ఈరోజుకి అయితే ఇంతే గాయ్స్ బైక్ గురించి, అండ్ మనం డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడదాం ఇంకా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అంటే అప్పుడు వెళ్ళిపోమని కాదు, ఉండండి 1 సెకండ్, కొంచెం రిటర్న్ దాకా తోడు ఉండండి నాకైతే. ఓకేనా, బాయ్. బైక్ బాయ్ చెప్పేస్తుంది. బాయ్ చెప్పము, అక్కడ బ్లింక్ అవుతుంది, బాయ్ చెప్పినట్టే. ఓకే బాయ్. బాయ్ చెప్పేసి సరే బాయ్ చెప్పింది బైక్ మనకి. సో ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. కాప్స్ వచ్చేలోపు వాళ్ళు మనం పట్టేసుకున్నప్పుడు మనమే వాళ్ళకి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. ఇలాంటి ప్లేసెస్లో అంత ఎక్కువసేపు ఉండడం కూడా బెటర్ కాదు, అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇంత పెద్ద కంపెనీ పెట్టాలి, అప్పుడు కానీ నేను సాటిస్ఫై కాను. ఓకే, ఫస్ట్ అయితే ఒక 2-3 స్నాప్స్ తీసేసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. బాయ్ బాయ్. సారీ గాయ్స్, యాక్చువల్లీ వీడియో రికార్డింగ్లో ఉంది అనేసి అనుకున్నాను, బట్ అది రికార్డింగ్లో లేదు. ఎనీహౌ కొంచెం అలవాటు చేసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ మన రూమ్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమో, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ వర్షం వచ్చేలా ఉంది. నేను చెప్పాను కదా గాయ్స్, బైక్ ఎలాంటి మోడిఫికేషన్ చేపిస్తే బాగుంటుంది. అండ్ ఎలాంటి ప్లేస్కి మనం ఫస్ట్ వెళ్దాం అని అనుకుంటున్నారు, నాతో ఎవరైతే రావాలనుకుంటున్నారో చెప్తున్నాను కదా, కామెంట్ చేయండి. ఏ కామెంట్స్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని నాతో పాటు నేను అంటే లైక్ ఎస్పెషల్లీ ఆ ప్లేస్కి ఆ పర్సన్ తీసుకొని వెళ్తాను. ఒకవేళ లేదు మీ ఊరిని నాకు కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ వచ్చి డెఫినెట్లీ మిమ్మల్ని కలుస్తాను ఇక్కడ. ఫ్యూయల్ 16.9 ఉంది. నాకు బేసిక్గా ట్రిప్ టఫ్లో ఉండడం నచ్చదు. ఫ్యూయల్ ఫిల్ చేపిద్దామంటేనేమో వర్షం వచ్చేలా ఉంది. సో ఇప్పటికైతే ఇలా నడిపించేద్దాం, బట్ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే వెళ్ళిపోదాం. అలా అనుకున్నానో లేదా, అలా వచ్చేసింది రా అయ్యా ట్రాఫిక్.
చెప్పా కదా, హైదరాబాద్లో ట్రాఫిక్ లేదు అనుకోవడం అంటే ట్రాఫిక్ లేకుండా రోడ్స్ కనిపించాలంటే పెట్టి పుట్టి ఉండాలి మనం. ఎస్పెషల్లీ పెద్ద బైక్స్ తీసామనుకో, అంటే ఇది R15 అంత పెద్ద బైక్ కూడా ఏం కాదు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ ఇదే నాకు చాలా పెద్ద బైక్ ఇప్పుడున్న వాటిల్లో. ఫ్యూచర్లో ఒకవేళ తీసుకుంటే ఇంకా పెద్ద బైక్స్కి వెళ్తే ఇప్పుడు చిన్న బైక్ అయిపోతుందేమో, బట్ కానీ ఇప్పటికైతే మాత్రం ఇదే పెద్ద బైక్. నాకు చాలా ఇష్టమైన బైక్ కూడా. అంటే అంత స్పెషల్ ఏంటంటే నాకు నా బైక్, ప్రతి బైక్కి అని కార్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందంట. మన బాడీ లాంగ్వేజ్కి ఆ వెహికల్ బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయింది అనుకోండి, అసలు తగ్గేది లేదంట మన. అండ్ ఈ బైక్ అయితే మనకు చాలా వాటికి షేర్ చేసేసింది. అంటే నాకు ఎందుకో ఈ బైక్ చాలా ఇష్టం అండి, సెంటిమెంట్ కూడా. ఈ ట్రాఫిక్లో మనం లాంగ్ చేయాలి అంటే చిరాకు వచ్చేస్తుంది, ఎందుకంటే హెల్మెట్ ఏమో ముందుకు గుంజేస్తుంది నాకు. ట్రాఫిక్ ఏమో చాలా పీక్స్లో ఉంది. చూద్దాం, కొంతమంది తగులుతారు క్రేజీ పర్సన్స్ ఈ ట్రాఫిక్స్లలో. ఆటో అనుకోను, రైట్ ఇండికేటర్ వేసాడు, రైట్కి ఎప్పుడు వెళ్తాడు? ఇప్పుడు మన లెఫ్ట్ ఇండికేటర్ వేసాడు, రైట్ ఇండికేటర్ వేసినా రైట్ వెళ్ళిపోవచ్చు కదా భయ్య. అయినా హైవేలో ఎవడైనా నడుపుతాడబ్బా 140లో 150లో 160లో. గొంతుల సందులో తిప్పినడికే ఒక రేంజ్ ఉంటుంది. ఏంటిది? ఓ రీసెంట్ నేను కూడా విన్నాను, చాలా ప్లేసెస్ వెళ్ళాను, బాగుందంట వెహికల్. నాకు ఎందుకో కైండ్ ఆఫ్ తుఫాన్ లాగా కొడుతుంది అయితే కొంచెం. అంటే ఆ బాడీ చూడ్డానికి షేప్ సంథింగ్ లైక్ తుఫాన్ లానే ఉంది. అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ తుఫాన్ ఎలా వస్తుందో కూడా తెలియదు నాకు. చూద్దాం. రాంగ్ టైంలో బయటకు వచ్చామా, లేకపోతే రాంగ్ టైంలోనే ఇప్పుడు ఉంటుంది ఇది. కొంచెం నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. డెఫినెట్గా వన్ డే మనం బెటర్గా పర్ఫామ్ చేద్దాము. చల్లగా పడుతున్న చినుకులు అయితే. హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా బాగా కొంచెం. రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బాగుంటుంది బైక్. లైక్ అంటే అదేంటో నాకు చిన్నప్పుడు ఇంటర్లో ఉండేటప్పుడు ఉంటుండే, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని గన్ మీద గ్రేప్ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీద తిరిగితే చాలా బాగుంటుంది. అంటే లైక్ ఒక బ్లాక్ స్పెట్స్, చేతికి ఒక మెకానికల్ వాచ్, ఇలాంటివన్నీ ఉన్నాయనుకో బాగుంటుంది చూడ్డానికి కూడా. ఒకసారి హెల్మెట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో ఆడియో. ఆబ్వియస్లీ ఐ థింక్ సో, నాట్ బ్యాడ్. అండ్ నా మొబైల్ కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు వీడియో అయితే. చూద్దాం, నా రక్తంలో చివరి బొట్టు ఉండే వరకు ఎలా పోరాడతాము, దాంట్లో కూడా లాస్ట్ 1% ఛార్జింగ్ ఉన్నంత వరకు కూడా అంతే పోరాడుతాం. ఐ డోంట్ నో వై, నాకు ఎగ్జాక్ట్ తెలీదు, బట్ ఏంటో ఐఫోన్స్ మోస్ట్లీ నా మొబైల్కేనా లేకపోతే అందరికి ఇలానే అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఐఫోన్లో 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఆగుతుందో అదో తెలియదు. 100% ఛార్జింగ్ మీద, బట్ 1% ఛార్జింగ్ మీద మాత్రం నాకు 1 డే మొత్తం వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ నేను ఒకసారి ఒక ప్లేస్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు చూసుకోలేదు, 1% ఛార్జింగ్ మీద ఉంది.
అప్పుడు నేను వరంగల్లోనూ ఇక్కడ ఫిల్ చేయించుకున్నాను. అండ్ తర్వాత హైదరాబాద్ వచ్చాక కూడా స్టిల్ 1% ఛార్జింగ్ ఉంది నాకు ఇంకా. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఐఫోన్ అనుకున్నాను ఎప్పుడైతే. అండ్ నా ఇంటర్ నుంచి ఐఫోన్స్నే ఎక్కువ వాడుతుంది. మధ్యలో బీటెక్లో మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తుండే కొన్ని రోజులు. బట్ కాకపోతే నాకు ఎందుకో ఐఫోనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నాకు ఐఫోన్ యాక్చువల్ నాకైతే ఐఫోన్ బాగా అలవాటు అబ్బా. అందరిని ఐఫోన్ తీసుకోమని చెప్పాను. రీసెంట్గా ఇంక న్యూస్ చేశాను, ఎవరో వాళ్ళ మదర్ అదేంటి పూలు అమ్ముకుంటారంట. పాపం ఆ అబ్బాయి నాకు ఐఫోన్ కొనిపించకపోతే చచ్చిపోతాను బెదిరిస్తే వాళ్ళమ్మ 2 years సేవింగ్స్ మొత్తం పెట్టి తనకు ఐఫోన్ కొనిపించింది. యంగ్స్టరే మళ్ళీ ఆ పర్సన్. అలా ఎందుకు, మనం కష్టపడి కొనుక్కోవచ్చు కదా ఒక పర్సన్. యాజ్ ఏ పర్సన్గా హ్యూమన్ బీయింగ్గా మనకి చాలా ఉంటాయి, చేయాలంటే చాలా చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, లేకపోతే ఇలా యూట్యూబ్ వ్లాగ్స్ అయినా చేయొచ్చు. సరే ఆ పర్సన్ కూడా మేబీ యూట్యూబ్లో వ్లాగ్ చేయడానికి ఐఫోన్ అడుగుండొచ్చు, బట్ ఐఫోన్ తోటే వ్లాగ్ చేయాలని ఏం లేదు కదా. నీకేంటి భయ్యా, నీ దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు అనుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఆల్ నేను వాడుతుంది అయితే ఎప్పుడో నేను ఇంటర్లో ఉన్నప్పుడు లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఆర్. అంతే, ఎక్స్ఎస్ మ్యాక్స్ కూడా కాదు, ఎక్స్ఆర్ జస్ట్ అంతే, జస్ట్ ఎక్స్ఆర్. దాంట్లో ఒక 16 GB ఏమో ఇంటర్నల్ ఉంటుంది నాకు తెలిసి స్టోరేజ్ కెపాసిటీ. ఎప్పటికప్పుడు అని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. లిటరలీ భయ్యా ట్రాఫిక్ మాత్రం చాలా పీక్స్లో ఉండిపోయింది. ఇప్పుడు నేను కేపీహెచ్బి వెళ్ళేసరికి నాకు తడిసి మోపడేటట్టుంది. ఇంకా బెటర్ మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడానికి స్టాప్ తీసుకోలేదు. ఫ్యూయల్ స్టాప్ తీసుకుని ఉంటే ఇంకా బిస్కెట్ అవుతుండేనేమో. సందులో నుంచి వెళ్ళిపోను. ఏదేమైనా సందులో నుంచి వచ్చేప్పుడు మజానే వేరుంటుంది. బట్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా రావాలి. ఏదన్నా అట్టుగాని ఇటుగాని తగిలింది అనుకో, కారు వాళ్ళతో పెద్ద పంచాయతీ, బండి డ్యామేజ్, మనము డ్యామేజ్. అన్నిటికన్నా మోస్ట్లీ మనకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనుకోండి ఆబ్వియస్లీ. ఓకే, కొంచెం కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటే వెళ్ళిపోదాం ఫాస్ట్. వెస్పా ఈజ్ ఆల్సో నైస్ బైక్, అంటే లైక్ స్కూటర్ అనుకోండి, బట్ బాగుంటుంది. అప్పట్లో ఒక యాన్మీ కూడా ఉంటుండే, దాని పేరు గుర్తు రావట్లేదు. ఇఫ్ పాసిబుల్ అంటే మెన్షన్ చేస్తాను వీడియోలో, ఇన్ బిట్వీన్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అంటే దాంట్లో స్టోరీ చాలా బాగుంటుంది. ఐ లైక్ దట్ స్టోరీ. ఏంటంటే సముద్రంలో ఉంటారు, లైక్ అంటే ఓషన్ మాన్స్టర్స్ అంటారు, సీ మాన్స్టర్స్ అనుకోండి. వాళ్ళు బయటకు వస్తారు సీ నుంచి. వాళ్ళు వెస్పాన్ మీద వాళ్ళ వరల్డ్ మొత్తం ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. వెస్పా మీద వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలని అనుకుంటారు. బట్ కాకపోతే ఫైనలీ లాస్ట్లో ఎండ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆ ప్రాసెస్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, వాళ్ళకు ఒక రేస్ జరుగుతుంది, ఆ రేస్లో విన్ అవుతారు. దాంట్లో వాని పేరు బుడ్డోడా, భలే ఉంటుంది. క్రేజీ స్టోరీస్ ఉంటాయి అబ్బా కొన్ని కొన్ని. మోస్ట్ ప్రాబ్లీ అయితే అట్లీస్ట్ ఒక లైక్ వీక్లీ ఒక 2 videos అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఒకవేళ రికార్డ్ చేశాను అనుకోండి, ఈరోజు డేట్ వచ్చేసి యాక్చువల్గా 27th August 2024. సో అదే రోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ అప్పుడు ఒక 1 day టైం తీసుకొని అలా మళ్ళీ పోస్ట్ చేస్తుంటాను. మైక్ ఉందా ఓడిపోయిందా అర్థం కావట్లేదు. ఉంది ఉంది ఉంది. ఇదే మనం తీసుకుందాం అనుకుంది, ఇది దొరకకపోతే. కానీ బుజ్జిముండ భలే దొరికింది మనకి.
R15 మోడెడ్ ట్రిమాండ్ రేస్ ఇంజన్ ప్రాసెసర్ 155cc లిక్విడ్ కూల్ ఇంజన్ అసలు 160. నేను పర్సనలీ నేను 160 టచ్ చేశాను ఈ బైక్ తోటి. చాలా క్రేజీ బ్యాలెన్స్ ఉంటుంది బైక్ కూడా. మళ్ళీ స్టార్ట్. కార్ల మధ్యలో సందులో వెళ్ళిపోవచ్చు. ఆమె ఫార్మర్. ఐ ఆబ్వియస్లీ రెస్పెక్ట్ ఫార్మర్స్. సరిపోతుందిలే 18.5. నేను చేసే డ్రైవింగ్కి నా బైక్ అట్లీస్ట్ 30 ఇచ్చినా ఓకే ఓకే అనుకుంటాను. మా బండి 155cc కానీ స్పీడ్కి నేను వెళ్ళే స్పీడ్కి బండి ఇచ్చే మైలేజ్ అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వదు. చాలామంది ఏమంటారంటే లైక్ వాట్ దే ఫీల్ మీన్స్ విల్ గెట్ అరౌండ్ 40 to 50 మైలేజ్ అనుకుంటారు. యా ఆబ్వియస్లీ విల్ గెట్ ఇట్ when it is an empty road, if we go with a proper segment of speed, అప్పుడు ప్రాపర్ మైలేజ్ వస్తుంది. అలా కాదు అడ్డగోలు కొట్టేసామే అనుకో, నాకు 20 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి భయ్యా. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. 160 ఆ స్పీడ్లో ఉన్నప్పుడైతే ఆబ్వియస్లీ ఒక 15-20 వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ మనం రాంగ్ టైంలో బయటకు వచ్చాము, సో అందుకని ఇలా ఉందనుకుంటా. జావా ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటారు? ఐ థింక్ సో జేఎన్టీ వరకు ఇంతే ఉంటుంది. వై? బికాస్ జేఎన్టీ రోడ్ నా జీవితంలో మారదు కాబట్టి. అంటే మారుతుంది, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ కదా. బ్రో ఇక్కడ నేను యూటర్న్